మా ఊళ్ళో 24 గంటలు మాట్లాడే రేడియోను ఫస్ట్ మా నాన్న తెచ్చిండట తెలుసా? ఊకో, మీ అమ్మ గురించి అట్లా మాట్లాడు తప్పు కదా. హలో చెప్పని, ఇంటికి రా. కొద్దిగా పని ఉన్నది, పని అయిపోయిన వెంటనే అత్త ఆగు. పక్కింటి నరసమ్మ కోడలు మన ఇంటికి వచ్చింది. ఏహే ఆగు, కళ్ళు మూసి తెరిచే లోపల నీ కళ్ళ ముందట ఉంటా, ఆగు. టింగ్ టక్. చెప్పే, ఆమె మన ఇంటికి ఏం పనికి వచ్చింది? మీ చెల్లె పోస్టుల రాకెట్ పంపింది, నేను గడితే ఎట్లుంటది చెప్పు. అందుకోసమే నరసమ్మ కోడలను పిలిచిన. పా రాకెట్ కట్టించుకుందు పా. ఏంటి, మీరు నా మనిషి కాబట్టి నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. వద్దులేండి, మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. నువ్వు పిచ్చిదానివైనా ఈసారి అలా చూడలే. చెప్పు. ఈ 1వ తారీఖు నుండి మనకి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. వాడి ప్రేమ చాలా బాగుంటుంది. నేను కోప్పడితే భరిస్తాడు, అలిగితే బుజ్జగిస్తాడు, ఏడిస్తే ఓదారుస్తాడు. అంతేగాని ఎప్పుడు కారణాలు మాత్రం అడగడు. అలా అని నా దగ్గర ఏది దాచడు. మర్యాదగా వచ్చి మా అమ్మకి నిజం చెప్పు, లేకపోతే ఏం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పో, నేను ఇస్తాను. నువ్వేమని ఇస్తావు? రోజు నా బెడ్రూమ్ లోకి టెలిస్కోప్ తో చూస్తున్నావని. చచ్చా, ఎవరు చెప్పారు? రాత్రి నువ్వేగా తాగి వాగే. నేను మీకు విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? చేసుకోను. నువ్వు లేకుండా నేను ఉండలేను. నార్మల్ గానే అడుగుతున్నా, చెప్పండి. చేసుకోను. అంటే నా వల్ల మీకు పెళ్ళంటే అంత విరక్త పుట్టిందా? అట్లా అని కాదు. సరే, నీ కోరిక అదైతే చేసుకుంటాను అనుకో. నాతో ప్రేమగా ఉన్నట్టే తనతో కూడా ప్రేమగా ఉంటారా? పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదుగా. వారం వారం సినిమాకి తీసుకెళ్తారా? తీసుకెళ్ళకపోతే బాగోదుగా. ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు కలిసి తింటారా? తనకే ఐస్ క్రీమ్ పడదు. నిన్న హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఓన్లీ హాటే. దేవుడా, సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా, చెప్పను. దేవుడా, ఐ లవ్ యూ. ఏంటమ్మా మీ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చాలా చండాలంగా తిడుతున్నాడు. చిన్నోడు కదండి, అందుకే చండాలంగా తిడుతున్నాడేమో. కొంచెం ఎదిగాక మంచిగా తిడతాడులేండి. థ్యాంక్స్. అబ్బా, ఈయన గారు పిలవగానే తోకాడించుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. నేను సీతామహాలక్ష్మి. హలో, మీ ఇంట్లో నేను మొండి వెదవని ఎవరన్నా తిడతారా? నీకెలా తెలుసు? ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే. లేకపోతే ఏంటండి, ఫోన్లే చల్లో నుంచున్నారని థ్యాంక్స్ చెప్పి ఛాయ్కి పిలిస్తే ఎందుకంత లెవెల్? అవును, నాకు లెవెలే. ఎందుకంటే నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సిత్ ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేసేస్తుంటే ఇంకా మాట్లాడే